అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమాన్ని మాతో అనుదినము అరుణోదయమున కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. రండి, ఉదయకాలమందు మన అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమం అంశం బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుణ్ణి ఉదయకాల సమయమందు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ప్రియ సహోదరి సహోదరులారా, చదువుకున్న ఈ మాటలో యేసుప్రభు వారి యొక్క గుణ లక్షణాలని, కొన్ని లక్షణాలని ఇక్కడ మనం చదువుకున్నాం. ఆయనకు అనేక పేర్లు ఉన్నాయి, అనేక నామాలు ఉన్నాయి, అనేక బిరుదులు ఉన్నాయి, అనేక లక్షణాలు ఉన్నాయి. అందులో ఒకటి బలవంతుడైన దేవుడు. ఉదయకాలం మందు అరుణోదయ స్తుతి కార్యక్రమంలో బలవంతుడైన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని ఆ బలవంతుడైన దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా మనం స్తుతిద్దాం. ఆయన ఏ విధంగా బలవంతుడు అంటే, ఆయన అన్ని విషయాల్లో బలవంతుడు. ఉదాహరణకి ఆయన సృష్టిని సృష్టించిన ఆ క్రమం చూసినట్లయితే ఆయన యొక్క బలాన్ని వివరిస్తూ ఉంది. ఆయన ఈ భూలోకంలో చేసిన కార్యాలను మనం చూసినట్లయితే ఆయన బలాన్ని వివరిస్తూ ఉంది. ఆయన సిలువలో చేసిన కార్యాన్ని మనం చూసినట్లయితే ఆయన బలాన్ని వివరిస్తూ ఉంది. ఆయన మరణాన్ని జయించి సమాధిలో లెగవటం జ్ఞాపకం చేసుకుంటే ఆయన బలాన్ని వివరిస్తూ ఉంది. ఆయన ఆరోహణమై వెళ్తున్న విధానాన్ని చూస్తే ఆయన బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు. ఆయన పరలోక పట్టణంలో ఉన్న ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన బలవంతుడైన దేవుడుగా కనిపిస్తున్నాడు. ఇన్ని రీతులుగా, 1, 2, 3 అని కాదు, కానీ అనేక రీతులుగా ఆయన బలాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఆ బలవంతుడైన దేవుణ్ణి, ఆ బలవంతుడైన దేవునిలో ఉన్న బలాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం ఆయన్ని స్తుతించటం ఎంతైనా ప్రయోజనకరం. 3 మాటలు ఆయన బలాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటిది ఆయన మాటలో బలం. ఆయన మాటలో బలం. ఆయన ఈ భూప్రపంచం మీద యేసుప్రభు వారు జీవించిన 33.5 సంవత్సరాల్లో ఆయన అనేక అద్భుత కార్యములు చేశారు. ఉదాహరణకి రోగాలు, అనేక మంది కుష్ఠరోగంతో బాధపడిన వాళ్ళు కానీ, కుంటివారు కానీ, మోగవారు కానీ, అనేక రోగాలతో బాధపడిన వారు, వాళ్ళు ఎన్ని వైద్యుల దగ్గరికి వెళ్ళినా తగ్గలేదు. కానీ యేసుప్రభు వారు కేవలం తను పలికిన ఒక మాట ద్వారా స్వస్థత కలిగింది అంటే ఆయన మాటలో ఉన్న శక్తి, ఆయన మాటలో ఉన్న బలాన్ని మనం గుర్తెరగచ్చు. అందును బట్టి ఉదయకాలమందు రోగములను మాటతో స్వస్థపరచిన బలవంతుడైన దేవా నీకు స్తోత్రములు అని మన ఉదయకాల సమయమందు మనం దేవుని స్తుతిద్దాం. అంతేకాదు, కానీ చనిపోయిన మనిషిని కూడా తన మాట చేత పిలవగానే సమాధిలో ఉన్న మనిషి లెగిసి వచ్చేసినట్లుగా చూస్తున్నాం. ఎంత శక్తి ఆయన మాటలో ఉంది. ఆయన మాట్లాడితే రోగాలు నయమైపోయినాయి. అందుకే బలవంతుడైన దేవా నీ వందనములు. రెండోది, ఆయన మాట్లాడితే చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేచారు. ఎంత శక్తి ఆయన మాటల్లో ఉంది, ఎంత బలం ఆయన మాటల్లో ఉంది ప్రియులారా. అందుకే బలవంతుడైన యేసుక్రీస్తు వారిని, బలవంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఆయన్ని మనం స్తుతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు, కానీ ఆయన మాటలో ఉన్న బలాన్ని ఇంకా మనం లోతుగా వెళ్తే దురాత్మలు కూడా వెళ్ళిపోయిన ఆయన మాట్లాడితే. 33.5 సంవత్సరాలు ఆయన జీవిత కాలంలో జరిగిన సంభాషణలన్నీ మనం చూస్తాం. పరలోకంలో ఉండిన మాటల గురించి మనం మాట్లాడతలేదు, ఆరోహణమైపోయి వెళ్ళిపోయిన ఆ మాటల గురించి మనం మాట్లాడతలేదు. కానీ ఒక దేవుడు మానవ రూపంలో భూప్రపంచం మీద జీవించిన జీవిత కాలంలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటలో ఉన్న శక్తి, ఆయన నోట్లోంచి వచ్చిన మాటలో ఉన్న బలము వలన జరిగిన ఆశ్చర్యకారాన్ని ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతిస్తున్నాం. ఆయన రోగాలు మాట ద్వారా స్వస్థతను అందినాయి. అంతేకాదు, కానీ ఆయన మాట్లాడటం వల్ల చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారు. ఆయన మాటల వల్ల దురాత్మలు పారిపోయినాయి, దురాత్మలు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, కానీ ఆయన మాట్లాడితే గాలి, సముద్రము కంట్రోల్లోకి వచ్చేసినాయి, ఆగిపోయినాయి. అల్లకల్లోలమైపోయిన సముద్రాలు సహితము ఆయన మాట సెలవిచ్చుట ద్వారా ఆయన నిమ్మలించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో అనేక దృష్టాంతాల్లో, అనేక సువార్తల్లో మనం చూస్తూ ఉంటాము. శిష్యులతో పాటు వెళ్తున్నప్పుడు కానీ అనేక సందర్భాల్లో ఆయన మాట నుంచి వచ్చిన శక్తి వల్ల సృష్టి కూడా ఆయనకి లోబడినట్లుగా, అంటే
ఆయన శక్తికి ఉన్న ఆ గొప్పతనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంతేకాదు కానీ ఆయన సముద్రం మీద కూడా నడిచాడు. ఆయన బలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సముద్రం మీద కూడా నడిచాడు. అంత బలవంతుడైన దేవుడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. అంతేకాదు కానీ ఈ లోకంలో ఉన్న జీవరాశులు, గాడిదే కానీ, చేపలే కానీ సమస్తము ఆయన చెప్పగానే మాట విన్నట్లుగా చూస్తున్నాం. అంటే ఎన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం ద్వారా ఆయన మాటలో ఉన్న శక్తిని మనము ఈ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని శక్తివంతుడైన యేసుక్రీస్తు వారిని, బలవంతుడైన యేసుక్రీస్తు వారిని మనం స్తుతించుట మన విశ్వాస జీవితానికి ఎంతైనా ప్రయోజనకరం. చివరిగా మాటలో ఒక మాట చూసుకున్నట్లయితే పాపులను పరిశుద్ధులుగా మార్చిన బలవంతుడైన దేవుడు. జక్కయ్య దృష్టాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నేడు నేను నీ ఇంట ఉండవలసిందని పిలిచినప్పుడు ఆయన మాట వినుట ద్వారా జక్కయ్య వెంటనే దిగి వచ్చి యేసు ప్రభు వారిని ఆయన గృహంలోకి, ఆయన ఇంటిలోకి ఆహ్వానించుట ద్వారా జక్కయ్యకి రక్షణ వచ్చింది. అది ఎలా వచ్చింది? ఆయన మాటలో ఉన్న శక్తి. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క మాటలో ఉన్న శక్తిని మనం ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనం ఆయనను స్తుతిద్దాం. రెండోది, ఆయన వేసుకున్న వస్త్రాలు. ఆయన వేసుకున్న వస్త్రాలులో కూడా శక్తి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఒక రక్తస్రావం గల స్త్రీ తనకున్నదంతా అమ్మి అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఆమె నయం కాలేదు. కానీ యేసుప్రభు వారు వెళ్తున్నారని తెలిసినప్పుడు వస్త్రపు చెంగు ముట్టుకొనుట ద్వారా ఆమె స్వస్థత పొందింది. ఎంత బలం ఉందండి ఆయన వస్త్రాల్లో! ఆయన మాటలోనే కాదు, ఆయన వేసుకున్న వస్త్రాల్లో కూడా బలం ఉంది. చివరిగా మూడవ మాటలో చూసినట్లయితే ఆయన ఉమ్మి కదా, ఉమ్మి తగ్గింపుతనానికి, చిరాకుదనానికి, ఎందుకు పనికిరానిది, అసహ్యపడేది. ఉమ్మిని చూసి ఎవరు ఇష్టపడరు. అలాంటి ఆయన నోటి నుంచి వచ్చిన ఉమ్ముని తీసుకొని గుడ్డి వాళ్ళని స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాం. ఎంత శక్తి గనక ఉంటే ఆయన ఉమ్మి ద్వారా కూడా ఎప్పుడూ కలిగిన అద్భుత కార్యాలు చేశారు అంటే ఆయన ఉన్న శక్తిని మనం ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా ఆయన ఎంత బలవంతుడంటే మనందరము సాతాను మరణం భయము కలిగిన సాతాను దగ్గర ఉంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 ఈ మాట ఉంది కదా, మరణం యొక్క బలము గలవాన్ని ఆయన తన సిలువ మరణము ద్వారా బంధించేశాడు, తీసివేసేశాడు, విజయ వీరుడుగా అయ్యాడు, అపవాదిని అనగదొరొక్కాడు. కలువరి సిలువలో నీ కోసం నా కోసం చనిపోయి అందరం మనము అపవాది యొక్క బలము కింద మనం ఉంటుండగా అపవాది బలములోంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో చనిపోయి తిరిగి లేచుట ద్వారా అపవాది బలంలోంచి మనల్ని విడిపించి అపవాదిని అనగదొరొక్కి మనల్ని బలవంతులుగా చేసిన ఆ బలవంతుడైన దేవుని ఉదయకాలమందు మనం దేవుని స్తుతిద్దాం. దేవుడి ఇచ్చిన లేఖన భాగములు మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్.